కాంగ్రెస్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్కి నాయకురాలు ఇందిరాగాంధీ, రాష్ట్రానికి ఆత్మగౌరవానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి కారణమైనటువంటి ఎన్టీఆర్, ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాను. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? అన్న లేకుంటేనే మీరు నాయకులు అయ్యిండ్రా? అన్న నీడను బతికిన మీరు అన్నగారి గురించి తక్కువ చేసి మాట్లాడు మీకు మంచిదా? వారే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహం ఇచ్చి, ఆయన భుజము తట్టి, ఆయన ఒక అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల, ఓ మండల, ఓ మండవ, ఓ జానా, ఓ మాధవరెడ్డి, ఓ దేవేందర్ గౌడ్, ఓ కడియం సియరి, ఓ మోత్కుపల్లి నరసింహలే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారికి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. ఇది చరిత్ర. ఇంకొంతమంది ఆయన పేరు మీదనే చలామణి అవుతున్నారు. కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయో ఇది బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది తెలుగుదేశం సంతోషపడుతున్నారు, అదిగో మావాడు అక్కడ ఉన్నాడని సంతోషపడుతున్నారు. కానీ తెలుగుదేశము కాంగ్రెస్ ఇద్దరూ ఆలోచించుకోవాల్సింది. రేవంత్ రెడ్డి ఇద్దరికి ఇవాళ బాగానే ఉంటుంది, ఇద్దరు పొజిషన్స్లో ఉన్నప్పుడు. తేడాలు వచ్చిన రోజున ఏ టాపిక్స్ వస్తాయి? ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్లో పొత్తుకి ఇది సంకేతం అవుతుంది. చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి తెలుగుదేశం వాడు కాబట్టి అక్కడ మద్దతు ఇస్తున్నారు. అది తెలుగుదేశం కాంగ్రెస్ల బంధం కిందనే బీజేపీ భావిస్తుంది జాతీయ స్థాయిలో. అదే సందర్భంలో ఇక్కడ ఇది ఇంతేలే అనుకుంటానికి అమాయకత్వం కాదు. కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ అసలు తెలుగుదేశం ఎందుకు పుట్టింది? కాంగ్రెస్కి వ్యతిరేకంగా. మరి అదే కాంగ్రెస్ తెలుగుదేశం కాంబినేషనే కదా 2018లో ప్రజలు తిరస్కరించారు. ఆ రోజున కేసీఆర్కి భారీ మెజార్టీ ఇవ్వడానికి కారణమైంది. అదే సందర్భంలో ఇప్పుడు ఇందిరాగాంధీ అక్కడ నాయకురాలు, ఇక్కడ ఎన్టీ రామారావు నాయకుడు. ఆ ఇందిరాగాంధీనే కదా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. నిన్నగాక మన చంద్రబాబు గారు ఏం స్పీచ్ ఇచ్చారు? ఆ రోజున ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసింది అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఆవిష్కరిస్తున్న సందర్భంగా మీరందరూ ఎన్టీ రామారావు బతుకులు బతకాలే అని చెప్తున్నారు. ఓవరాల్గా భలే ఉంది, విచిత్రమైనటువంటి రాజకీయం అన్నమాట.